హాయ్ అండి. నేను మా ఫ్రెండ్ ఒకరు వాట్సాప్ స్టేటస్లో ఒక రీల్ పెట్టారు. ఆ రీల్ చూడగానే నాకు నిజమే అనిపించింది. అందుకే ఏమో ఈ జనరేషన్లో బ్యాచులర్స్ అంతా పెళ్ళెందుకు దండగా బ్రహ్మచారి బతికే పండగ అనుకుంటున్నారు. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే, పెళ్లి చేసుకున్న లైఫ్లో హ్యాపీనెస్ లేదు, ప్రాబ్లమ్స్, స్ట్రగల్స్ అని ఇంట్లో ఆడవాళ్ళు కానీ బయట మగవాళ్ళు కానీ ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినా కూడా ఫ్యామిలీ లైఫ్ని లీడ్ చేయలేకపోతున్నారు. కొందరు అయితే ఎందుకు బ్రతుకు అనుకొని ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు. అలా చనిపోయేదానికంటే కూడా సింగిల్గా మీకు నచ్చినంతకాలం హ్యాపీగా మీ లైఫ్ని మీరు బ్రతకండి. ఇంకా బ్రతకలేము, మా పనులు మేము చేసుకోలేము, మా టర్మ్ అయిపోయింది అనుకునేటప్పుడు ఏదైనా తిని చనిపోండి. అంతేగాని ఫ్యామిలీ లైఫ్ని లీడ్ చేయలేక అర్ధాంతరంగా మన కోరికలు అన్నీ చంపుకొని చచ్చిపోవడం కరెక్ట్ కాదని ఆవిడ చెప్పింది. నిజమే అండి. కానీ పెళ్లి చేసుకోక ముందే ఇలాంటివన్నీ ఆలోచించుకోవాలి. పెళ్ళి అయిన తర్వాత ఖచ్చితంగా ఇలాంటివన్నీ ఉంటాయి అన్నమాట. అది మనకు పెళ్ళి అయితే కానీ తెలీదు. కానీ ఆవిడ చెప్పినట్టు మనం పెళ్లి చేసుకుని ఇన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసుకొని బతికినా లాస్ట్కి అలా ఒంటరిగానే ఉండిపోతాము. అలాంటప్పుడు పెళ్లి చేసుకోకుండా సోలోగానే బ్రతికేసుకొని హ్యాపీ లైఫ్ని లీడ్ చేసుకోవడమే ఎంతో బెటర్ అండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. బాయ్.